అనేటువంటి ఆలోచన వాళ్ళ మెదడులో ఉండిపోతుండే. ఇప్పుడైనప్పటికీ కూడా ఒక రోజు ఉన్నప్పటికీ 2 రోజులు ఉన్నప్పటికీ మా శాయశక్తుల్లో మా వంతుగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా జన సమీకరణలో మా వంతు భాగస్వామ్యం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గౌడ సోదరులకు, వివిధ మండలాల గౌడ జాతికి చెందిన అధ్యక్షులకు, మరి ముఖ్యంగా పెద్దలు ఏఎంసీ చైర్మన్ ఆర్మూర్ సాయినాథ్, మరి అందరికీ ఒక యాదన్న, రవి, లక్ష్మణ్, అశోకన్న, వీరందరూ ఉన్నారు. రవి ఉంటే కాబట్టి మరి ఏదైతే అనుకోని టైం అని నేను సేకరణప్పుడు చెప్తే ఇంతకుముందు రైతులు కూడా మాట్లాడితే రవి ఏమన్నారంటే మనం అనుకుంటే అప్పటికప్పుడు వెళ్ళగలుగుతున్నాం. కానీ కాకపోతే ఇది ఒక వారం రోజుల మొదలు అనౌన్స్ చేసి ఉండి మనం చేద్దామని అనుకుంటే టైం దొరుకుతుంది. మన గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో చెప్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామం ఎట్టుకుంటారంటే 3-4 గంటలు అనేటువంటి తప్ప. ఈరోజు రేపు జరగబోయే 18వ తారీఖు నాడు జరగబోయే రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ద్వారా సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్వహించనున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ ప్రాంతానికి వచ్చి గౌడ సోదరులను ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మరి వారితో చర్చించడం జరిగింది. చర్చించి మండలానికి కొన్ని వందల చొప్పున మందిని వచ్చే విధంగా మన 2 కాన్స్టిట్యున్సీలు బాల్కొండ అండ్ ఆర్మూర్ 2 ప్రాంతాల నుంచి మరి గౌడ సోదరులంతా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడానికి మరి సమాయత్తంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా అందరు గౌడ సోదరులు 18వ తారీఖు నాడు 3 గంటల వరకు ట్యాంక్ బండ్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద జరిగే సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి మన వంతు బాధ్యతగా అందరూ గౌడ సోదరులు ఈ ప్రాంతం నుంచి తరలి రావాల్సిందిగా మరి పేరు పేరున వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌడ సోదరుల యొక్క ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మనకు కావలసినటువంటి సదుపాయాలు ఏ విధంగా చేయాలనే దాని మీద మన మహేష్ కుమార్ గౌడ్ గారు, పున్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రితో చర్చించి మనకు గౌడ సోదరులకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ మరి వారి ద్వారా చెప్పించుకునే విధంగా మరి మనం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గౌడ సోదరులు రేపు తెలంగాణ తెలంగాణ అదేంటి అది ట్యాంక్ బండ్ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ఎదురుగా బోట్స్ క్లబ్ పక్కకి మరి ఏదైతే అమరవీరుల జ్యోతి ఉందో జ్యోతి పక్కకి మరి ఒక మహనీయుడు గౌడ సోదరుల యొక్క ఐకాన్ మరి ఆయన విగ్రహ ప్రతిష్టాపన సర్వాయి పాపన్న గారి విగ్రహ ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా నేను అందరికీ పేరు పేరున మరి కోరుకుంటా ఉన్నా.